తమిళంలో మాట్లాడితే తమిళనాడోళ్ళని, మరాఠీలో మాట్లాడితే మహారాష్ట్రోళ్ళని, బెంగాలీలో మాట్లాడితే బెంగాలోళ్ళని, కన్నడలో మాట్లాడితే కర్ణాటక అని, తెలుగులో మాట్లాడితే తెలంగాణ ఆంధ్రో అని, మలయాళం మాట్లాడితే కేరళ అని, పంజాబీలో మాట్లాడితే పంజాబోళ్ళని అల్కగా గుర్తుపడతాం. మరి హిందీలో మాట్లాడితే ఢిల్లీయా, ఉత్తరప్రదేశా, మధ్యప్రదేశా, బీహారా, హర్యానానా లేకుంటే ఇంకే రాష్ట్రమా అంటే భాషను బట్టి స్టేట్ గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు గీ ముచ్చట్లు దేనికంటే ఇగో గిందుకు. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, ఆంధ్ర లీడర్లంతా పార్టీలు జెండాలు పదవులతో ఫరాక్ లేకుండా అందరి మాట ఒక్కటే, జై హిందీ జై హిందీ. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిందని చెప్పుకునే టీడీపీ కాంచి షురూ చేద్దాం. Now we are all talking. Why should you learn Hindi? Not only హిందీ జాతీయ భాష కాదని కొద్ది హిందీ యాంకరే చెప్తున్నా లేలే జాతీయ భాష అని మన లోకేష్ అన్న వాదించబట్టే. మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష హిందీ. కానీ తెలుగు భాషది 2000 ఏళ్ల చరిత్ర అయితే హిందీది 700 ఏళ్ల చరిత్రే. ముందు పుట్టిన తెలుగే పెద్దమ్మ కావాలి గాని గా భాష ఎట్లయితే సారు అయితే గీత మనకు చిన్నమ్మ కావాలి గాని. అప్పట్లో ఇదే పవన్ కళ్యాణ్ సార్ హిందీ గో బ్యాక్ అని గొప్పగా పోస్టులు పెట్టిండు, దక్షిణ భారతం మీద హిందువుల పెత్తనం ఏందని గర్జించిండు, మన భాషలను బతికించుకోవాలని ఆవాదించిండు. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీ మాకు రాకపోతే ఢిల్లీలో కూర్చొని అంటే మా పనులు చేయరా మాకు దక్షిణ భారతానికి? పదవులు వచ్చినాయనో ఢిల్లీ లీడర్లకు దగ్గరైనమనో నాలుక మర్రేసి కొత్త భాష రాగం ఎత్తుకుంటే ఎట్లా సారు? ఇదేమన్నా సినిమా షూటింగ్ పాన్ ఇండియా లెవెల్లో చెప్తున్నా అంటానికి. మా వాళ్ళంతా హిందీ హిందీ అంటే నేను అనుకుంటే వెనక పడతా అనుకుంటేమో జగన్ సార్ సుత జై కొట్టబట్టే. Hindi to be national language. It is a national language. What is there to pitch? Obviously it is a national language. ఆంధ్ర లీడర్లకు తెలియాల్సింది ఏంటంటే హిందీ జాతీయ భాష కాదు. దేశంలో గుర్తించిన 22 భాషల్లో హిందీ ఒక్కటి కాకుండా ఉత్తరం భాషకు చాలా మంది మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడేదే దేశం భాష అనే లెవెల్ కు తీసుకుపోయారు. గాని కడమ 21 భాషలు ఎంతో అది కూడా అంతే. ఓదిక్కి హిందీ వద్దంటే వద్దన్నట్టు తమిళనాడులో ఇటు మహారాష్ట్రలో ఇంత పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. అలా ఈ లీడర్లేమో సందు దొరికితే చాలు హిందీ హిందీ అని హిందోళ్ళ కంటే ఎక్కువ కలవరి అవ్వట్రి. గమ్మత్ ఏంటంటే మనోళ్ళు హిందీ గురించి గొప్పగా చెప్పేది తెలుగులో లేకుంటే ఇంగ్లీష్ లా. రాణి భాష గురించి గింత రాకుడు అవసరమా?